Hello everyone, happy morning and greetings to you all. Well, TET examination or DS examination point of view, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సంబంధించి 10 ముఖ్యమైన పాయింట్స్, 10 మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫ్రీక్వెంట్లీ టెస్టెడ్ ఎంసీక్యూస్ ఎక్స్క్లూజివ్గా టెట్ ఎగ్జామ్ బేస్ చేసుకొని మనం చర్చించుకోబోతున్నాం. సో స్టే అప్డేటెడ్, స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ జనరల్ ఇంగ్లీష్, psychology and Telugu contents exclusively. So according to NEP 2020, the new school education structure is 5 plus 3 plus 3 plus 4. So here we have the visual help here. Please do make use of it. So first మనము MCQs తర్వాత కాన్సెప్ట్స్ తెలియబోతున్నాం. So let's stay tuned and stay patient. Which is the highest priority of NEP 2020 at the foundational stage? So FLN is the most important and the highest prioritized component of present objectives, right? So not artificial intelligence, not board exams, not coding skills. Then third one is NEP 2020 recommends the use of the mother tongue, home language as the medium of instruction, preferably up to grade 5 and preferably up to grade 5 is mandatory and optional or preferable up to grade 8 అనేది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఎన్ఈపిలో మనకి మెయిన్ ఎంఫసిస్ అనేది కాంపిటెన్స్ బేస్డ్ లెర్నింగ్ యాజ్ వెల్ యాజ్ కాంపిటెన్స్ బేస్డ్ అసెస్మెంట్. సో నెక్స్ట్ ద మినిమం క్వాలిఫికేషన్ ఫర్ స్కూల్ టీచర్స్ అండర్ ఎన్ఈపి ఈజ్ 4-year integrated B.Ed. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఈపి 2020 ప్రమోట్స్ ఫ్లెక్సిబుల్ చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్ అక్రాస్ స్ట్రీమ్స్. ఎవరైనా ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఇంటర్ డిసిప్లినరీ మనకి ప్రమోట్ చేస్తుంది. సో అసెస్మెంట్ ఇన్ ఎన్ఈపి అనేది కాంపిటెంట్ బేస్డ్ అసెస్మెంట్. ఎన్ఈపి ప్రకారము ఈ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పరాక్ వాళ్ళు తీసుకుంటారు. సో పరాక్ అంటే పర్ఫార్మెన్స్ అండ్ రివ్యూ అండ్ అనాలసిస్ ఫర్ నాలెడ్జ్ హోలిస్టిక్ డెవలప్మెంట్. సో ఇక్కడ మనకి అబ్రివేషన్ తీసుకుంటే పర్ఫార్మెన్స్, అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్గా తీసుకోవాలి. నెక్స్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది 2030కి అట్లీస్ట్ 50% మనము అచీవ్ చేయాలి. సో ఇది సౌత్ కొరియా, అమెరికా, జర్మనీతో పోల్చుకుంటే మనం చాలా 5%లోనే ఉన్నామనేది గ్రహించాలి. ద విజన్ ఆఫ్ ఎన్ఈపి 2020 ఈజ్ టు క్రియేట్ ఇంక్లూజివ్, ఈక్విటబుల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. సో ఈ విధంగా మనం ఆన్సర్ చాయిస్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనము ఈ యొక్క కాన్సెప్ట్ని తెలుసుకోబోతున్నాం ఈ యొక్క పీపీటీ ద్వారా. సో మనం ఇప్పుడు ఇంతకుముందు మనం ఎంసీక్యూస్ చూసుకున్నాము, ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా పాయింట్స్ నోట్ చేసుకున్నాం, రైట్? సో ఎఫ్ఎల్ఎన్ అంటే ఇక్కడ మౌలిక సాక్షరత మరియు సంఖ్యా జ్ఞానం ప్రధాన లక్ష్యం. ఇది 26-27 నాటికి 3వ తరగతి నుంచి తరగతి పిల్లలకి అన్నిటికీ దీన్ని సాధించాలనేది ఆబ్జెక్టివ్. నెక్స్ట్ న్యూ స్కూల్ స్ట్రక్చర్ 5 plus 3 plus 3 plus 4 అని చెప్పుకున్నాం. అదేవిధంగా సమగ్ర మరియు మల్టీడిసిప్లినరీ బహుశాఖ విద్యా విధానం అనేది మనం ఎన్ఈపిలో కళలు, విజ్ఞాన శాస్త్రం, క్రీడలు, విలువలు మరియు జీవన నైపుణ్యం సమన్వయం ద్వారా విద్యార్థులకి సమగ్ర అభివృద్ధిపై దృష్టి. నెక్స్ట్ మదర్ టంగ్, హోమ్ లాంగ్వేజ్ అనేది చెప్పుకున్నాం. తర్వాత కాంపిటెన్స్ బేస్డ్ అసెస్మెంట్ లేదా ఎడ్యుకేషన్ సామర్థ్య ఆధారిత విద్య. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చినప్పుడు 11th and 12th తరగతుల్లో విద్యార్థులు తాము ఇష్టపడే విషయాలను అంటే వివిధ బ్రాంచెస్ నుండి ఎంచుకోవచ్చు. సో కంపల్సరీగా రిజిడ్ అంటే ఫార్మాటెడ్ లేదు. టీచర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఉపాధ్యాయ విద్య మరియు వృత్తిపైన వృద్ధి కోసం 4 years అనేది ఇప్పుడు సమీకృత బీఈడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మూల్యాంకన సంస్కరణలు వచ్చే హై స్టేక్ ఎగ్జామ్స్ నుంచి కంటిన్యూయస్, కాంప్రహెన్సివ్ అండ్ కాంపిటెన్స్ బేస్డ్ అసెస్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. అధిక ప్రాధాన్యత గల పరీక్షల నుండి నిరంతర, సమగ్ర మరియు సామర్థ్య మూల్యాంకనం అనేది అమల్లో ఉండేటట్టుగా చూడండి. నెక్స్ట్ 9th పాయింట్ వచ్చేసరికి యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్. సో విద్యలో మనం ప్రజెంట్ ఇప్పుడు డిజిటల్ ఎడ్యుకేషన్ ఉన్నాం, దాని అక్కడి నుంచి ఏఐకి ట్రాన్సిషన్ జరుగుతూ ఉంది. సో టెక్నాలజీ విల్ బి యూజ్ టు ఎన్హాన్స్ యాక్సెస్, క్వాలిటీ, ఇంక్లూజన్ అండ్ రీచ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ 10th ఈక్విటీ అండ్ ఇంక్లూజన్. సో అట్టడుగు వర్గాలు, వికలాంగులు మరియు సామాజికంగా ఆర్థిక వెనుకబడిన వర్గాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది, రైట్? సో ఇది మనకి 21st century తీసుకున్నప్పుడు మషిన్ లెర్నింగ్, డేటా సైన్స్,
ఏఐ, ఈ మూడు అంశాలని మనం ప్రజెంట్ 21st సెంచరీలో స్కిల్స్గా పేర్కొన్నాం. అదేవిధంగా నైతిక విలువలు, సో వీటితో పాటు విలువలతో కూడిన విద్య, సమగ్ర వికాసం, రెండు సమతుల్యత అంటే బ్యాలెన్స్డ్ ఎకో సిస్టమ్ సాధించడానికి మనము ఈ ఎన్ఈపిలో వొకేషనల్, జనరల్ అండ్ కో కరికులర్ వేరువేరుగా ఉండవు. ఇవన్నీ ఒకే పాఠ్య ప్రణాళిక అంతర్భాగంగా మిళితంగా చేయబడతాయి. సో ఇప్పుడు మనము ఈ యొక్క 10+2 విధానం రద్దు చేయబడింది. దీనికి బదులుగా మనకి 5+3+3+4, ఇది పునాది దశ 3 to 8. దీన్నే మనము పూర్వ ప్రాథమిక విద్య అంటాం. సన్నాహక సంసిద్ధత ప్రిపరేటరీ స్టేజ్ 8 to 11, క్లాసెస్ 3 to 5, అండ్ మిడిల్ స్టేజ్ క్లాసెస్ 6 to 8, అండ్ క్లాసెస్ 9 to ఇంటర్మీడియట్, బిట్వీన్ 14 to 18 మాధ్యమిక దశ సెకండరీ స్టేజ్గా చెప్పుకుంటాం. సో ప్రజెంట్ సమస్య చదవడం, రాయడం లేకపోవడము, వీటిని మినిమం ఫండమెంటల్ ఆపరేషన్స్ చేయలేకపోవడం అనేది ప్రాబ్లంగా పిలుచుకున్నప్పుడు దీనికి వచ్చినటువంటి మిషనే ఎఫ్ఎల్ఎన్ మిషన్. సో ఇక్కడ నేషనల్ మిషన్ ఫర్ ఎఫ్ఎల్ఎన్ అంగన్వాడీల విలీనం చేయడం, పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాల అనుబంధంగా చేయడం, అన్ని పాఠశాలల్లో అర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సంబంధించి అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్షన్ ప్రారంభించడం, ఎన్సీఆర్టీ ప్రకారం ఈసీసీ కొరకు ప్రత్యేక ప్రణాళిక చట్టాన్ని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఈసీసీసీ అనేది రూపొందించడం, ఇది ఎన్ఈపిలో భాగంగా. అదేవిధంగా బోధనా మాధ్యమం, ద్విభాషా బోధన, త్రిభాషా సూత్రం, ఈ మూడింటిని మనము బైలింగ్వల్ మెథడ్ లేకపోతే అప్ టు క్లాస్ 5 మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అది హోమ్ అండ్ మదర్ లాంగ్వేజ్, మదర్ టంగ్, దెన్ త్రిభాష ఎంచుకునే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు తప్పనిసరిగా ఉండడము. ఈ విధంగా వొకేషనల్ క్లాస్ 6 నుంచి అవేర్నెస్ అయ్యి క్లాస్ 9 నుంచి కంపల్సరీగా శిక్షణ ఇవ్వడము. సో మల్టీ డిసిప్లినరీ అనేది క్లాసెస్ 9 to 12 అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మూల్యాంకనము పరాక్ నిర్ణయిస్తుంది. అదేవిధంగా బోర్డు పరీక్షలు 10th అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించి. సో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి పరంగా తీసుకుంటే 1:30, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో 1:25. శిక్షణ కనీసము ఎన్ని ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు మరియు ప్రధానోపాధ్యాయుడు సంవత్సరానికి 50 గంటల శిక్షణ పొందాలి అనేది కూడా ఎన్ఈపి చెప్తుంది. ఎన్సీఎఫ్టీఈ, సో ఇక్కడది ఉపాధ్యాయ విద్య కొరకు ఎన్సీఆర్టీ, ఎన్సీటీ సహకారంతో కొత్త పాఠ్యం. సో ఇక్కడ మనం నేషనల్ కరికులం వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కేజీబీవీస్ని, జెండర్ ఇంక్లూజివ్ ఫండ్స్ని ఎంకరేజ్ చేయడము. ఈ విధంగా మనము హైయర్ ఎడ్యుకేషన్ తీసుకుంటే బహుళ ప్రవేశ నిష్క్రమణ, మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సిస్టంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్, సెకండ్ ఇయర్ పూర్తి చేస్తే డిప్లొమా, థర్డ్ ఇయర్ కంప్లీట్ చేస్తే డిగ్రీ, దెన్ ఫోర్త్ ఇయర్ కంటిన్యూ చేస్తే డిగ్రీ విత్ రీసెర్చ్. ఈ విధంగా మనకి ఎగ్జిట్ గేట్ 1 నుంచి ఎగ్జిట్ గేట్ 4 వరకు. సో సర్టిఫికేట్ కోర్స్ సిడి అండ్ డి అండ్ డిఆర్, సో సిడిడిఆర్గా గుర్తుపెట్టుకోండి, రైట్. సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ అండ్ డాక్టర్ అంటే డిగ్రీ విత్ రీసెర్చ్. ఈ విధంగా 3 ఏళ్ళు పీజీ చేసిన వారికి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు డిగ్రీ చేసిన వారికి పీజీ 2 ఏళ్ళు, 4 ఏళ్ళు డిగ్రీ చేసిన వారికి పీజీ ఏడాది మాత్రమే. సమగ్రంగా 5 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ మాస్టర్, ఎంఫిల్ పూర్తిగా రద్దు చేయబడింది. క్రెడిట్ బ్యాంక్ అనేది, అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసి విద్యార్థి మధ్యలో ఆపేసిన వాటి యొక్క క్రెడిట్స్ భద్రపరచబడతాయి, అంటే స్టోరేజ్ అంటే అపార్ ఐడి ద్వారా, రైట్. సో ఉన్నత విద్యలో ఈ విధంగా రీసెర్చ్కి ఎక్కువ ఫోకస్ ఇవ్వడము, బోధనకి, తర్వాత ఇండిపెండెంట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేయడము, బై 2030 కల్లా మల్టీ డిసిప్లినరీ వ్యవస్థని పెంపొందించడం, రైట్. ఈ విధంగా రెగ్యులేటరీ బాడీ అనేది మనకి ఏర్పడుతుంది. పిల్లర్ 1 ఎన్ఏసి, దెన్ హైయర్ ఎడ్యుకేషన్ జీఈసి, దెన్ రెగ్యులేషన్. ఈ విధంగా ఇది నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ అనేది ఏర్పడింది. ఇది ఐసీఆర్, ఎన్సిటి, విసిఏ, ఎన్సివిటి, సిఓ వంటి సంస్థలు యొక్క ప్రమాణాలను నిర్దేశిస్తుంది అనమాట, రైట్. సో నెక్స్ట్ అంతర్జాతీయ పరంగా వొకేషనల్ ఎడ్యుకేషన్లో మనము చాలా తక్కువ పర్ఫార్మెన్స్లో ఉన్నాం. దక్షిణ కొరియా 96%, జర్మనీ 70%, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 52%, బట్ ఇండియా విత్ ఓన్లీ 5%. దీన్ని మనం కనీసము ఒక 30% లేదా 20%, 50% కంప్లీట్ చేయాలి బై 2030 అనేది గోల్గా పెట్టుకున్నాం. సో ఇది క్లాస్ 9 నుంచే కంపల్సరీగా చేయడం. నెక్స్ట్ కొన్ని అబ్రివేషన్ తీసుకున్నప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ గుర్తుపెట్టుకోవాలి.
NETF అంటే నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం, SSSA స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ, SQAAF అంటే స్టేట్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ ఫ్రేమ్వర్క్, SCRT ఆధ్వర్యంలో రాస్తాయి అంటే ఇక్కడ స్కూల్కి ర్యాంకింగ్ ఇవ్వడము, స్టేట్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఫ్రేమ్వర్క్. సో మనందరికి తెలుసు వన్ నేషన్ వన్ ప్లాట్ఫామ్, వన్ డిజిటల్ ప్లాట్ఫామ్, ప్రజెంట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, దీని యొక్క అబ్రివేషన్. ఇది NCERT, CIET, CBSE, NIO సంస్థలు ఈ కంటెంట్ సంబంధించి అప్లోడ్ చేస్తాం. సో మనందరికి దీక్ష సుపరిచితమే. ఈ విధంగా మనము లక్ష్యాలని, బడ్జెట్ని ఈ విధంగా మనం రీసెర్చ్ని అలొకేట్ చేయడం, ఆర్థిక లక్ష్యం బడ్జెట్ అలొకేషన్లో జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో 6% తీసుకురావాలని NEP నిర్దేశించింది. సో జ్ఞాన ఆధారిత సమాజంగా, ప్రపంచ విద్యాశక్తిగా ఇండియాని డెవలప్ చేయాలని ఒక మంచి దృఢ లక్ష్యంతో, బృహత్తర నమూనాతో NEPని శ్రీ కస్తూరి రంగన్ గారు చనిపోయారు. లేట్ శ్రీ కస్తూరి రంగన్ కర్ణాటక రాష్ట్రం నుంచి మనకి ఇది ఒక 15 సంవత్సరాలు సమగ్రంగా డెవలప్ అవడానికి ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం 2020 అమల్లోకి వచ్చింది. ఇది 2040 నాటికి పూర్తిగా అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయబడుతుంది. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అటెన్షన్ అండ్ లెట్స్ రీక్యాప్ వితిన్ 2-3 seconds with all the slides here. Wonderful. So wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.